హాయ్ అండి. ఎలా సండే ఫెస్ట్లో ఇగో అదేనండి నాటుకోడి. సండే ఫెస్ట్లో ఎలా నాటుకోడి అండి మాది. నాటుకోడి గ్రేవీతో బాగా మంచి గ్రేవీతో చేస్తాను. ఇదిగోండి దీంట్లో పెద్దుల్లిపాయ ఒకటి, కేజీకి వచ్చేసరికి పెద్దుల్లిపాయ ఒకటి, నేను ఒక టమాటా, కొంచెం పచ్చిమిరకాయలు 2, నెక్స్ట్ మరి జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా గ్రేవీ బాగా చేస్తాను. చూడండి. దాంతోపాటు ఎలా మాది బిర్యానీ. ఇదిగోండి చూసారా బిర్యానీ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదిగోండి చూడండి మంచి ఫ్లేవర్తో ఎంత గుమగుమాయించి వస్తుందో. నోరు ఊరిపోతుంది తినాలి 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 తినాలని. ఇదిగోండి చూడండి. మీకు కావాలంటే కామెంట్ రూపంలో మీరు అడిగారంటే నేను చేసి పెడతాను. ఇదిగోండి మంచి గ్రేవీతో ఉంది. కొంచెం వాటర్ పోసుకుందాం. జీడిపప్పు వేస్తేనే ఏందో కానీ గ్రేవీ వస్తుంది, మామూలుగా రాదు. గసగసాలు కూడా వేసానండి, 1 స్పూను, మరిన్ని వేయలేదు గసగసాలు. అదిగోండి వాటర్ చూసుకొని పోసుకోవాలి. ఎలా అచ్చంగా బిర్యానీ మట్టికి నెయ్యితోనే చేశాను. నెయ్యి మట్టికి సూపర్గా ఉంటుంది. నెయ్యితో ఆయిల్ కన్నా నెయ్యితో వేసుకుంటే ఆ ఫ్లేవరు కానీ అసలు సూపర్గా ఉంటుంది. మీకు తెలియదేముందండి. ఇవాళ మట్టికి మాది ఇంట్లో బిర్యానీ, నేతి బిర్యానీ చేశాను. అసలు దాంట్లో మళ్ళీ ఇవన్నీ ఏమి వేయలేదు, నేను మామూలుగానే చేశాను. ఇదిగోండి వాటరు, మాది నాటుకోడు కదండి, కొద్దిగా నీళ్ళు ఎక్స్ట్రా పడతాయి, వాటరు పోసాను. అదిగోండి అది బాగా ఉడికాక చూపిస్తాను. ఇంక అన్నీ వేసేసాను ఆల్రెడీ. ఇదిగోండి అన్నీ వేసేసాను, ఇంకా అది ఉడకటమే లేటు. అదిగండి ఉడికేదాకా నీళ్ళు పోసాను. అదిగోండి మంట. అసలు ఇవాళ నేతితో బిర్యానీ అండి. అదిగోండి నేతి బిర్యానీ సూపర్గా ఉంటుంది. అసలు నాటుకోడి గ్రేవీ.